ఈ టెంపుల్ పేరు ఏంటి అనుకుంటున్నారా? మహాబిల్వ వృక్షము. అస్సాం గౌహతిలో ఒక ఆలయం ఉంటే మరి మందమరిలో ఇంకొక ఆలయం ఉంది. శక్తిపీఠంని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మరి ఈ ఆలయంలో గనక ప్రత్యేకంగా చూసినట్టయితే ఈ దేవాలయం నిర్మాణం చేసిన స్థలంలోనే ప్రతి ఒక్కటి ఏదైనా స్పెషల్ గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ కళ్యాణి కుక్కడపు కేకే క్రియేషన్స్ ఛానల్. నేను ఈరోజు మీకు ఒక కొత్త వీడియోని చూపించబోతున్నాను. ఎక్కడ అనుకుంటున్నారా? మంచిర్యాల డిస్టిక్ మందమరిలో గల కొత్తగా నిర్మాణమైన ఈ టెంపుల్ ఫ్రెండ్స్. మరి ఇంకా నిర్మాణం అయితే అవుతుంది ఫ్రెండ్స్, ఇంకా పూర్తిగా అవ్వలేదు ఫ్రెండ్స్. మరి ఈ టెంపుల్ పేరు ఏంటి అనుకుంటున్నారా? శ్రీ 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 త్రిశక్తి కామాఖ్య అష్టలక్ష్మి దశ మహావిద్యా దేవాలయం ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో ప్రత్యేకంగా నేను మీకు చూపించబోతున్నాను. ఓం నమ శివాయ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మరి ఎక్కడో హిమాలయాల్లో ఉండాల్సిన ఈ మహాబిల్వ వృక్షము ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మరి ఈ కామాఖ్య అమ్మవారు శక్తిపీఠం ఆలయం ప్రక్కనే ఉన్న ఈ చెట్టు మరి ఆ స్వామివారి ఆ అమ్మవారి పూజ కోసమే ఇక్కడ వృక్షమై వెలిసిందా? మరి ఈ ఆలయానికి పూర్వం ముందు నుంచే ఈ చెట్టు ఇక్కడ ఉన్నట్టుగా స్థల పురాణం ప్రకారం మేము తెలుసుకోవడం జరిగింది. పచ్చటి పొలాల మధ్యలో ఎంతో అందమైన ప్రకృతిలో ఈ ఆలయము నిర్మించారు ఫ్రెండ్స్. మరి ఈ అమ్మవారు మన భారతదేశంలోనే 2వ శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. మరి అస్సాం గౌహతిలో ఒక ఆలయం ఉంటే మరి మందమరిలో ఇంకొక ఆలయం ఉంది. ఇది మన గర్వకారణం అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ముందుగా ఎంట్రెన్స్లో అయితే ధ్వజస్తంభానికి నమస్కరించుకొని వెళ్తున్నాను. ముందుగా ఎంట్రెన్స్లో అయితే మీరు చూడవచ్చు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ఆలయంలోకి వెళ్దాం. మీరు ఇక్కడ ఎంతో విశేషపూరితమైన దర్శనాలని చూడబోతున్నారు. ఇంకా ఇక్కడ అడుగడుగున ప్రత్యేకతలతో నిండిన మునుపెన్నడు చూడనటువంటి టెంపుల్. ఆ శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠం నేను చూపించబోతున్నాను. భారతదేశంలో ఈ టెంపుల్స్లో 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి అస్సాంలో వెలసిన కామాఖ్యాదేవి, 2 మందమరిలో ఉన్న కామాఖ్యాదేవి శక్తిపీఠం. కామాఖ్యాదేవి మందమరిలో ఉన్న శక్తిపీఠంని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అన్ని శక్తి స్వరూపిణులే దర్శనమిస్తాయి ఫ్రెండ్స్. ఇంకా టెంపుల్లో ఎక్కడా లేని విధంగా ఎన్నో ప్రత్యేకతలు ఈ టెంపుల్లో ఉన్న గురువు గారు గురువమ్మ అందరూ నిస్వార్థపూరితమైన మహోన్నత సేవా భక్తిభావంతో కూడుకున్నవారు. మరి ఈ టెంపుల్లో దర్శనాలతో పాటు పూజలు నిర్వర్తించేవారు కూడా సుహాసినులే అవ్వడం చాలా విశేషం. వందే పుస్తకపాశమంకుశధరాం సత్కోచితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం శ్రీలలితా పరదేవతాయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. ఎంతో శక్తి గల ఆలయం. కామాఖ్య అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. ఈ ఆలయం నిర్మాణం ఎలా జరిగింది? గురువుగారు ధ్యానంలో కూర్చున్న సమయంలో గురువు గారికి కలలో కనిపించి ఆలయం నిర్మాణం చేయమని చెప్పింది. కామాఖ్య అమ్మవారు అంటే మహాశక్తి స్వరూపిణి. ఈ స్త్రీ శక్తికి ప్రతీక అయిన ఈ అమ్మవారు స్త్రీ జననేంద్రియాలకు సంకేతం. ఈ శక్తి స్వరూపిణిని 51వ శక్తి పీఠాలలో పరిగణించబడుతుంది ఫ్రెండ్స్. మరి స్త్రీలే పూజింపబడతారు, స్త్రీలే సుహాసినులుగా పూజ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో గనుక మీరు గమనించినట్టయితే చూడండి ఫ్రెండ్స్. మరి ఈ ఆలయంలో మొదటగా 18 శక్తి పీఠాలున్న స్త్రీ శక్తి రూపం ఉన్న మధ్యలో ఉన్న మీకు ఎంతో సృజనాత్మకమైన వ్యూ మీకు కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్. మరి అలా ముందుకు గనక వెళ్తే ఇకపోయిన గురువు గారు అమ్మవారికి పందిరి అయినా వేద్దామన్న సంకల్పంతో పందిరి గుంజల కోసం పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళడం జరిగింది. ఆ అడవిలో గుంజల కోసం తవ్వుతూ ఉండగా అక్కడ కొన్ని స్తూపాలు ప్రత్యక్షంగా కనిపించాయి. ఆ స్తూపాలను బట్టి వారు కామాఖ్య
అస్సాంలో గల స్తూపాలు ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. అంటే ఇక్కడ కామాఖ్య దేవి ఆలయము ఉండేది, ఆ అమ్మవారిని ప్రతిష్ఠించాలి అన్న సంకల్పంతో ఆ స్తూపాలను తీసుకువచ్చి మరి ఆ పొలంలో ఆలయాన్ని నిర్మించుదాం అన్న సమయంలో తవ్వకాలు జరుపుతూ ఉండగా మరిన్ని విగ్రహాలు దొరకడంతో ఆలయ నిర్మాణానికి గురువు గారు ముందుకు వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ ఆలయంలో మరొక ఆలయం శిబిరం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రతి అమావాస్యకి ఇక్కడ హోమం అమ్మవారి పేరు మీద జరుగుతూ ఉంటుంది. మరి పౌర్ణమికి కూడా ఎన్నో కార్యక్రమాలు పూజలు ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఎంతో భక్తితో ఇక్కడ ఈ ఆలయంలో స్త్రీమూర్తులు కూడా మాతలు ఎంతో గౌరవంతో అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులకి కూడా ఈ ఆలయంలో అన్నదానం, నిత్య అన్నదానం కార్యక్రమాలు అన్నీ జరిపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మరి ఈ ఆలయాన్ని మీరు తప్పకుండా వచ్చి విజిట్ చేస్తారని మరి మేము కోరుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలయ సంకల్పకర్త గారు సతీష్ గారితో మరి కామాఖ్య అమ్మవారి దేవాలయం గురించి వారి మాటలలో మరి విందాం. జయ మా కామాఖ్య. శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి దశమహావిద్య కామాఖ్య దేవాలయం తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమరి. ముఖ్యంగా కామాఖ్య అంటే కోరికలు తీర్చు తల్లి అని అర్థం. అటువంటి కామాఖ్య అమ్మవారి దేవాలయం నీలాంచల పర్వతాలు అస్సాం, అక్కడ సతీదేవి యొక్క యోని భాగం పడినటువంటి స్థలం, ప్రధాన శక్తిపీఠం కూడా. ఈ యూనివర్సల్ ప్రభుత్వం, ఈ ప్రకృతి అంతా కూడా ఆ యోని నుండే ఆవిర్భావం చెందింది. ఆ దేవాలయంలో ఉపాసించినటువంటి తపస్సంపన్నులు మందమరిలో ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేసిన స్థలంలోనే పూర్వ ప్రాచీనమైనటువంటి ఒక దేవాలయం. ఆ దేవాలయం మళ్ళీ పునర్వైభవం, అమ్మవారు ఈ కాలంలో తన వైభవాన్ని చాటి చెప్పుటకు ఆ బాధ్యతను మాకిచ్చి కామాఖ్యలో దర్శనం ఇచ్చి ఈ దేవాలయాన్ని మళ్ళీ నిర్మాణం కావించి ప్రాచీన దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని స్తంభాలను కామాఖ్య పీఠంలో ఉంచడం జరిగింది. ఆ స్తంభాలకు కామాఖ్య దేవాలయంలో ఏ ముద్రలతో ఉంటుందో అమ్మ ఆ ముద్రలు స్తంభాలకు ఉన్నాయి. పోతే ఈ దేవాలయం పూర్తి శాక్తేయ ఆల్మ ప్రమాణాల చేత దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధమాస, స్త్రీల చేత అర్చిస్తేనే అమ్మకి ఇష్టము అని చెప్పి లలిత సహస్రనామం ఆ ప్రమాణం అనుసరించి ఇక్కడ స్త్రీమూర్తుల అర్చకురాలుగా ఉంటారు. ముఖ్యంగా ఈ దేవాలయం అంతా కూడా ఆ జగన్మాత అనుగ్రహం వల్ల శంబలలో ఉన్నటువంటి మాయా దేవాలయం, స్ఫటిక దేవాలయం మరియు కామాఖ్య దేవాలయం, రెండు దేవాలయాలను ఏకీకృతం చేసి ఒకే నమూనాలో అమ్మవారు ఆలోచన కల్పించి ఈ దేవాలయాన్ని ఆ జగన్మాత నిర్మాణం చేయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కామాఖ్య దశమహావిద్య దేవాలయాలతో పాటు లలితా త్రిపుర సుందరి, రాజమాతంగి, వారాహి, శ్రీవల్లభ శ్రీ మహాగణప దేవాలయాల నిర్మాణం పూర్ణంగా చేయడం జరిగింది. ఇక శరభేశ్వరుడు, సూర్యనారాయణ స్వామి, చండీ ప్రత్యంగిర, అనంత పద్మనాభ స్వామి మరియు శివాలయం శక్తి పంచాయుధన ప్రవాహం అంటారు. ఈ దేవాలయ నిర్మాణం కాగా ప్రాకారంలో అష్టలక్ష్మి దేవాలయాలు వస్తాయి. ఇంకా 15 దేవాలయాల నిర్మాణం కావాల్సి ఉంది. ఈ దేవాలయాలన్నీ కూడా ఇంకా 8 సంవత్సరాల్లో పూర్తి చేసి పూర్ణ దేవాలయాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఆ జగన్మాత మనందరి త్వరలో కల్పించాలని సంకల్పిస్తూ మీ అందరు కూడా ఈ దేవాలయం పట్ల సంకల్పం చేయాలని మేము మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అప్లికేట్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరం కూడా ఏకీకృతమై ఒక గొప్ప ఆధ్యాత్మిక గోపురాన్ని నిర్మాణం చేసుకునేటటువంటి క్రమమే కామాఖ్య పురమిక. జయమా కామాఖ్య. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు అనుకున్న సంకల్పం అన్ని అతి తొందరలో నెరవేరాలని మేము కోరుకుంటూ మరి సంతోషమా. పూజారి గారిని అడిగి తెలుసుకోవాలనిపించిందండి. నేను పూజారి గారితో మాట్లాడి తెలుసుకున్నాను. అయితే ఈ ఆలయంలోకి వెళ్ళిన ప్రతి స్త్రీ లలితమ్మ వారి సన్నిధిలో కుంకుమ పూజ అయితే చేసుకుంటారండి. మరి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని మరి నేనైతే కుంకుమ పూజ చేసుకున్నానండి.
ఈ ఆలయంలో మరొక ఆలయం సప్త మాత్రికలు అమ్మవారి ఆలయము. మున్న ప్రతి స్త్రీ కూడా సుహాసిని కూడా ఆ పూజను చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ అమ్మవార్ల సన్నిధిలో ఆలయంలో మొత్తం స్త్రీ మూర్తులే, స్త్రీ సుహాసినిలే ఇక్కడ పూజారులుగా కనిపించడం చాలా ఆనందకరం. మీరు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని విజిట్ చేస్తారు కదా. ఎంతో తేజస్సుతో ఉన్న ఈ గ్రామ దేవతల ఆలయం మీరు ఎప్పుడైనా చూసారా? మరి ఈ ఆలయం ప్రత్యేకత ప్రతి ఒక్కటి ఏదైనా స్పెషల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడికి వస్తే గనక భక్తి పారవశ్యాలతో మనం మునిగి తేలుతూ ఉంటాము. మరి అమ్మవార్లు దివి నుండి భూమికి దిగి వచ్చారా అన్నంత తేజస్సుతో ఈ అమ్మవార్లను ఇక్కడ అలంకరణ చేసి ఇక్కడి ఆలయం వారు, ఈ ఆలయ కమిటీ ఎంతో చక్కగా భక్తులకి చూపిస్తున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చి ఈ ఆలయాన్ని విజిట్ చేయాలన్న సంకల్పంతో మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. సప్తమాత్రికలు మరి కామాఖ్య దేవి అమ్మవారి ఆలయం మందమర్రి. శ్రీమాత్రే నమః. మరి ఈ ఆలయం స్టోరీ మీరు ఇప్పుడు చూశారు కదూ. మరి ఈ ఆలయం స్టోరీ, ఈ ఆలయం షూట్ మీకు కనుక నచ్చినట్టయితే మీరు ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా ఆదరిస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మరిన్ని వీడియోలతో మీ ముందుంటాం. కళ్యాణి కుక్కడపు ఛానల్. శ్రీమాత్రే నమః.